ఈ యాత్ర చాలా సక్సెస్ అయింది. మరియు ప్రజలు ఆర్గానిక్గా వచ్చేస్తున్నారు, మేమేం పిలవట్లేదు, న్యాచురల్గా వచ్చేస్తున్నారు. మరియు ఇది చాలా స్పష్టం, మేము ఏ విషయం అయితే మాట్లాడుతున్నామో, ఈ ఓటు దొంగతనం గురించి ఏదైతే మాట్లాడుతున్నామో అది బీహార్లో కోట్ల మంది ప్రజలు, లక్షలు కాదు కోట్ల మంది ప్రజలు దాని గురించి ఆలోచించారు, యాక్సెప్ట్ చేశారు. కాబట్టి అంత రెస్పాన్స్ వస్తుంది బీహార్లో. ఎలక్షన్ కమిషన్ పని ఏంటంటే నిజమైన ఓటర్ లిస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పని వీళ్ళు మహారాష్ట్రలో కానీ, హర్యానాలో కానీ, కర్ణాటకలో కానీ చేయలేదు. వాళ్ళు ఇది ఎలా ఉందంటే మొత్తానికి మొత్తం మేము ఎలక్షన్ కమిషన్ మీద పెట్టేటువంటి ప్రెషర్ మొత్తం కూడా ఆ బాడీ మీద యాక్షన్ తీసుకోవాలని, మేము దాన్ని వదిలేదు లేదు. ఇంతకుముందు చెప్పినట్టుగా బీహార్లో మేము ఎలక్షన్ దొంగతనం చేయనియము. మీరు ఏదైనా చేయండి, మీరు మహారాష్ట్రలో చేశారు, హర్యానాలో చేశారు, కర్ణాటకలో స్పష్టంగా చూపించాం మేము ఓట్ చోరీ దొంగతనం చేశారని. ఇక్కడ మేము చేయనియము. ఎలక్షన్ కమిషన్ పొజిషన్ మీకు క్లియర్ గా చూపించాలి. నేను కర్ణాటక మాధవపూర్ లో వాళ్ళ ముందు డేటా అంతా పెట్టాను, బ్లాక్ అండ్ వైట్. నేను లేవనెత్తిన ప్రశ్నలకి ఈ రోజుకి ఒక సమాధానం ఇవ్వాల. 1,00,000 ఫేక్ ఓటర్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరి ద్వారా వచ్చాయి, ఎవరు చేశారు, దానికి సంబంధించిన సమాధానం ఎలక్షన్ కమిషన్ ఇవ్వాల. నేను ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తూ ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీకి చెప్తుంది ఎఫిడవిట్ ఇవ్వమని. ఒకవేళ నువ్వు ఎఫిడవిట్ ఇవ్వకపోతే నేను యాక్సెప్ట్ చెయ్యము అన్నారు. కొన్ని రోజులు ప్రభుత్వానికి సంబంధించిన అనురాగ్ ఠాకూర్ ఇలాంటి ప్రెస్ మీటే పెట్టాడు. అంటే అర్థం, నేను ఏదైతే చెప్తున్నానో అతనే మళ్ళీ తిప్పి చెప్తున్నాడు. ఇలా ఈ ఐడియా ఎవరిచ్చారో నాకైతే తెలియదు, కానీ అతను చేశాడు. కానీ ఎలక్షన్ కమిషన్ అతన్ని ఎఫిడవిట్ అడగలేదు. నేను చెప్పింది ఒకటే, అతను చెప్పింది ఒకటే, తేడా ఏం లేదు. నేను చెప్పాను ఇదిగో ఇవి ఫేక్ ఓటర్లు ఉన్నాయని, అనురాగ్ ఠాకూర్ చెప్పాడు ఇదిగో ఫేక్ ఓట్లు ఉన్నాయని. కానీ 5 నిమిషాల లోపల నన్ను ఎఫిడవిట్ ఇవ్వమన్నారు. కానీ ఈ రోజు వరకు అనురాగ్ ఠాకూర్ ని ఎఫిడవిట్ ఇవ్వమని ఇంతవరకు అడగల. సో దీన్ని బట్టి క్లియర్ గా మీకు అర్థమైంది, మీ మీడియాకు కూడా అర్థమై ఉండాలి ఈ ఎలక్షన్ కమిషన్ ఎవరి పక్షాన నిలబడుతుంది అనేది. ఒకవేళ వీళ్ళు న్యూట్రల్ అయితే ఇదే విధంగా అనురాగ్ ఠాకూర్ కూడా ఎఫిడవిట్ అడిగుండేవాళ్ళు, ఎఫిడవిట్ ఇవ్వమని. కాబట్టి న్యూట్రల్ కాదు. మరియు మేము వాళ్ళకి ఏం చెప్తున్నామంటే బీహార్లో ఎస్ఐఆర్ సంస్థాగతమైనటువంటి దొంగతనం చేస్తున్నారు. మీరే చెప్పారు లక్షల ఓట్లు తీసేశారని. అపోజిషన్ మీద కంప్లైంట్ చేస్తున్నారు, కానీ బీజేపీ మీద ఒక కంప్లైంట్ చేయట్లేదు. ఎవరు కూడా వాళ్ళని ఏమనలేదు. ఇకపై ఓట్లు డిలీట్ చేసిన మాట నిజమే, కొన్ని లక్షలు కట్ చేశారు, కానీ బీజేపీని ఏమంటలే వాళ్ళు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళిద్దరికి భాగస్వామ్యం ఉంది. ఎలక్షన్ కమిషన్, ఎలక్షన్ కమిషనర్, బీజేపీకి మధ్యలో భాగస్వామ్యం ఉంది. ఇదే మా నేషనల్ మేనిఫెస్టో ఏదైతే ఉందో రైతుల కోసం సపరేట్ గా ఐడియాస్ ఉన్నాయి. మేమందరం కలిసి మేనిఫెస్టో తయారు చేస్తాం, దాని మీద పని జరుగుతుంది. కానీ బేసిక్ ఐడియా ఏంటంటే భారతదేశంలో బీహార్లో రైతుల యొక్క రక్షణ ఉండాలి. ఆ రైతుల మీద ఉన్నటువంటి రుణభారం అనేది తగ్గించాలి. రైతులకి లాస్ట్ మినిట్ లో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ లో వాళ్ళకి నష్టం వస్తూ ఉంటుంది. స్టోరేజ్ ఫెసిలిటీ అట్లాంటి వాటి మీద మేము కొద్దిగా పనిచేద్దాం అనుకుంటున్నాం.
బీహార్ స్పెసిఫికల్ గా మేనిఫెస్టో మీద పని అయితే జరుగుతుంది. मैनिफेस्टो कमेटी उस पर काम कर रही है. लोगों का क्या कहना है? इनको మేము यहाँ ఇంకా थोड़ा బీహార్ లో बिहार में తిరగాల్సి ఉంది. घूमना चाहिए. मतलब మమ్మల్ని हर రోజు रोज జనాలు हमें కలుస్తూ लोग ఉన్నారు. मिल रहे हैं. ఎవరైతే బతికున్నారో వాళ్ళని చంపేశారు. 4-5 సార్లు ఓటేసిన వాళ్ళు ఓటు కూడా తీసేశారు. సో అవన్నిటి గురించి మాట్లాడుతున్నారు మాతో. ఇది బీహార్ వెళ్ళండి బీహార్ లో తిరగండి. ఇది వస్తుంటే అక్కడ ఒక అతను చెప్పాడు నాకు, నా ఓటు తీసేశారు. మీకు ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి చెప్తున్నాను. अब मैंने నేను భారత్ జోడో యాత్ర भारत जोड़ो చేసేటప్పుడు यात्रा की. దాని తర్వాత अ, మణిపూర్ मणिपुर నుండి से మహారాష్ట్ర ముంబై వరకు యాత్ర చేశాను. ఇది మూడో యాత్ర ఓటర్ అధికారి యాత్ర. కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇది. जो पिछले ఇంతకు ముందు पिछले చేసిన दो 2 यात्राओं యాత్రలో में లేదు ఇది. नहीं थी. ఈ యాత్రలో ఏం జరుగుతుందంటే చిన్న పిల్లలు వస్తున్నారు. बड़ा చాలా strange కొత్త phenomenon. విషయం ఇది. छोटे చాలా छोटे చిన్న आ रहे పిల్లలు हैं. వస్తున్నారు, मेरे నా पास దగ్గరకు आ रहे వస్తున్నారు, हैं. और मेरे कान నా में చెవిలో చెప్తున్నారు, ఓట్ చోర్ चोर గద్దీ చోర్, छोड़ एक के ఓట్ बाद చోర్ గద్దీ చోర్. मतलब ये అంటే adults అర్థం नहीं है, పెద్దవాళ్ళు కాదు, छोटे చిన్న से हैं. పిల్లలు. अब छोटे से 6-7 6 साल సంవత్సరాల के बच्चों పిల్లలకు को కూడా पता लग गया. తెలిసిపోయింది. और ఒక్కరు एक కాదు, नहीं, मतलब చాలా अनेक మంది आ रहे हैं, వస్తున్నారు. हजार. ఎక్కడికైనా जा పో, रहा हूं. ఓటు वोट దొంగలు. चोर गद्दी छोड़, वोट चोर गद्दी छोड़, वोट चोर गद्दी छोड़. ఈ ఎలక్షన్ అధికారులు వెళ్ళి ఆ పిల్లలతో మాట్లాడండి, पता మీకు लग తెలిసిద్ది. जाएगा. ఇది But చాలా बड़ा స్ట్రేంజ్ unique ఫినామినా phenomenon ఇది. है, क्योंकि इसका దీని क्या అర్థం मतलब ఏంటంటే है कि ये చాలా अब డీప్ గా వెళ్ళిపోయారు అని बिल्कुल अंदर అర్థం. घुस गया है. क्योंकि మీరు आप అర్థం सोचिए, చేసుకోండి, बिहार के బీహార్ లోని बच्चे చిన్న politically పిల్లలు active పొలిటికల్ గా ఇన్వాల్వ్ అవుతున్నారు. बच्चा పిల్లలు बच्चा politically active రాజకీయం है. చేస్తున్నారు. ఇది तो చాలా बड़ा ఇంట్రెస్టింగ్ interesting phenomena है. ఫినామినా ఇది. और దాని గురించి चुनाव మీరు आयोग को इस बारे में ఆలోచించాల్సిన सोचना అవసరం ఉంది. Thank you. థ్యాంక్ యూ. अच्छे మంచిగా तरीके से एक భాగస్వామ్యం ఉంది. हम मतलब మేము सारी की పార్టీలన్నీ सारी కలిసి पार्टियां ఒకే చోట एक साथ కలిసి जुड़कर పని काम చేస్తున్నాము. कर रही हैं. టెన్షన్ कोई ఏం tension లేదు. नहीं है. ఒకరి మీద ఒకరికి గౌరవం ఉంది. ఒకరికొకరు మద్దతు ఇచ్చుకుంటున్నాము. మజాగా ఉంది. ఐడియాలజికల్ గా మేము అందరం ఒక లైన్ లోనే ఉన్నాము. పొలిటికల్ గా లైన్ లో ఉన్నాము. కాబట్టి మంచి రిజల్ట్ వస్తాయి మాకు. కానీ ఓట్ చోరీని ఆపాలి. थैंक यू. థ్యాంక్ యూ. धन्यवाद धन्यवाद. वोट चोर, वोट चोर, वोट चोर. అది ఆ ఫోటో ఇవి నాకు. ఇది ఈ ఫోటో ఎవరిది? जोर से ఎవరిది बोलिए, ఈ ఫోటో किसकी ఎవరిది? है ये ఇది अंबेडकर అంబేద్కర్ जी గారి की ఫోటో. है. और ఇది ఇది क्या है ఇదేంటి ये? ఇది? ఇదేంటిది? क्या है? जोर से గట్టిగా ये ఏంటి क्या ఇది? है? ये దీన్ని कहता है ఏమంటారంటే कि భారతదేశంలో हिंदुस्तान में ప్రతి हर పౌరునికి नागरिक को एक ఒక वोट ఓటు मिलेगा. ఇస్తుంది. चाहे वो ఎవరైనా कोई भी సరే, हो, పెద్దోడైనా बड़ा हो, చిన్నోడైనా, छोटा हो, किसी भी ఏ जात का కులపోడైనా, हो, किसी ఏ भी మతపోడైనా धर्म का हो, वोट एक ఒకటే मिलेगा. ఓటు వస్తుంది. मतलब అంటే అర్థం इधर आओ, ఇలారా इधर आओ. ఇలారా हाँ, నువ్వే ఇలారా आओ, నా ऊपर పైకి आओ. రా. అంటే ఇది ఈ పిల్లోడు ఎవడైతున్నాడో వాడికి అంబానీ का जो కొడుక్కి बेटा है, उसको వానికి एक एक ఇద్దరికి वोट ఒకే ఓటే వచ్చింది. అంటే అర్థం భారతదేశంలో అతి పేదరికంలో ఉన్నవాడు, కటికి పేదరికంలో ఉన్నవాడికి కూడా एक ఒక वोट ఓటు వస్తుంది. मिलेगा. ఇప్పుడు और అత్యంత सबसे సంపన్నుడు अमीर కూడా बच्चे ఒకటే को भी ఓటు వస్తుంది. एक वोट मिलेगा. అదే ఈ ये రాజ్యాంగం संविधान చెప్తుంది. कहता है. धन्यवाद. ధన్యవాదాలు. संविधान రాజ్యాంగం कहता చెప్తుంది है कि ఒక్క एक ఓటు वोट అత్యంత सबसे సంపన్నుడికి, अमीर को, పేదరికంలో एक ఉన్న वोट వాడికి सबसे ఒక गरीब ఓటు. को. నరేంద్ర మోడీ जी గారు ने మీ आपके మీ सब ద్వారాలను रास्ते बंद कर మూసేశారు. दिए. మీ आपके ద్వారాలను सब रास्ते మూసేశారు. बंद कर दिए. అగ్నివీరికి ద్వారాలు अग्निवीर से మూసేశాడా? आपका रास्ता खुला या बंद हुआ? మూసేశాడా తెరిచాడా? అగ్నివీర్ से ద్వారం रास्ता మూసేశాడా खुला या बंद తెరిచాడా? పబ్లిక్ సెక్టర్ को మొత్తం प्राइवेटाइज ప్రైవేట్ कर दिया. చేసేసాడు. सारा మొత్తం का सारा సంపద धन మొత్తం 2-3 ముగ్గురు अरब సంపన్నుల रुपयों को చేతులకి पकड़ा ఇచ్చేసాడు. दिया. और మీరు మీ जो హక్కు ఏదైతే आपका ఉందో, हक है, మీ आपका ఓటు ఏదైతే वोट है, ఉందో उसे వాటిని चुराने దొంగతనం लगे हुए చేస్తున్నాడు. हैं.
ఎందుకంటే అతనికి ఏం కావాలంటే ఈ దేశంలో పేదలకి, దళితులకి, ఆదివాసీలకి, బడుగు బలహీన వర్గాలకి వాళ్ళు మాట్లాడకూడదు. వాళ్ళకి ఏం కావాలంటే ఈ దేశంలో కేవలం అదానీ, అంబానీ మాత్రమే మాట్లాడాలి. మీ హక్కు కోసం పోరాటం వాళ్ళకి ఇష్టం లేదు. అందుకని మీ ఓట్లని దొంగతనం చేసి ఎన్నికలే దొంగతనం చేస్తున్నారు. మహారాష్ట్రలో ఎన్నికలు దొంగతనం చేశారు, హర్యానాలో దొంగతనం చేశారు, బీహార్లో ఎస్ఐఆర్ తీసుకొచ్చారు, లక్షల ఓట్లు పీకేశారు, బతుకున్న వాళ్ళని చంపేశారు. మళ్ళీ చెప్తున్నారు మేము న్యాయం చేస్తామని. సహోదరుడా, నేను మీకు చెప్పదలుచుకున్నాను, బీహార్లో ఒక్క ఓటు కూడా దొంగతనం చెయ్యనీయము. ఒక్క ఓటు కూడా దొంగతనం చేయనీయం. ఏదైతే ఓట్లు దొంగతనం చేస్తున్నారో గుర్తుపెట్టుకోండి, వాళ్ళు మన కూటమిలో ఉన్న ఓట్లన్నీ దొంగతనం చేస్తారు. దళితులవి, పేదలవి, బడుగు బలహీన వర్గాలు, ఆదివాసీలు, అల్పసంఖ్యాకులు, పేద క్లాసులకు సంబంధించిన ఓట్లు మొత్తం దొంగతనం చేస్తారు. ఒక్క ఓటు కూడా తీసుకొనివద్దు. ఒక్క ఓటు కూడా తీసుకొనివద్దు. మీరు ఈ యాత్రలో మీ శ్రమ పెట్టారు, ఈ రాజ్యాంగం కాపాడటానికి ప్రయత్నం చేశారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడటానికి మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. మీరు ఎండలో వచ్చారు, వర్షంలో వచ్చారు, పగలు రాత్రి వచ్చారు, లక్షల మంది వచ్చారు. మీరు ఈ యాత్రని మీ శ్రమంతా పెట్టారు. మీరు దేశానికి చూపించారు. బీహార్ యొక్క గొంతు వినిపించారు. బీహార్ యొక్క యువకులు ఏమంటున్నారని చూపించారు. బీహార్లో దేశంలోనే అత్యధిక నిరుద్యోగులు ఉన్నారు. ఇక్కడ యువకులు ఉన్నారు. వినండి, నేను నిజం చెప్తున్నాను, అబద్ధం చెప్తున్నాను. అత్యధిక నిరుద్యోగులు బీహార్లో ఉన్నారు. పేదరికం బీహార్లోనే ఉంది. మీరు వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయి జీవిస్తున్నారు. మహారాష్ట్ర వెళ్తారు, కర్ణాటక వెళ్తారు, కానీ మీరు బీహార్లో మాత్రం మీకు ఉద్యోగాలు రావు. ఇది మారాలి. బీహార్లో ఉద్యోగాలు రావాలి. బీహార్లో మార్పు రావాలి. బీహార్లోనే అభివృద్ధి రావాలి. మీరందరూ వచ్చారు. హృదయపూర్వకంగా ధన్యవాదాలు అందరికీ. నమస్కారం. జై హింద్, జై బీహార్, జై రాజ్యాంగం.